హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ రజనీ రెడ్డి. ఈరోజు వీడియో వచ్చేసి ఒక మంచి హెల్దీ వెయిట్ లాస్ సంబంధించిన వీడియో అయితే నేను మీతో షేర్ చేస్తానన్నమాట. సో యాక్చువల్గా ఆఫ్టర్ డెలివరీ లేదా నార్మల్గానే మనం కొంచెం బొద్దుగా ఉండి ఎలా వెయిట్ తగ్గాలి ఏంటి అని చాలా స్ట్రగుల్ ఫీల్ అవుతూ ఉంటారు కదా. సో నేను కూడా అలాగే చాలా డేస్ నుంచి చాలా స్ట్రగుల్ ఫీల్ అయ్యాను అనమాట. తర్వాతకి నాకు తెలిసిన ప్రాసెస్లో నేను వెయిట్ లాస్ అయితే అయ్యాను. సో ఆ ప్రాసెస్ ఫుల్ క్లారిటీగా అయితే నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే మన ప్రతి నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే నేనైతే ఇది చాలా ఒక 1.5 ఇయర్ నుంచి ఇలాగే ఫాలో అవుతున్నాను అనమాట. చాలా వరకు వెయిట్ అయితే తగ్గిపోయాను అండ్ ఆల్మోస్ట్ నా వెయిట్ వచ్చేసి 68 అలా ఉంది. సో నేను ప్రజెంట్ వెయిట్ 68 ఉన్నాను అండ్ ఇంతకుముందు నా వెయిట్ వచ్చేసి 86కి అలా వెళ్ళిపోయింది ఆఫ్టర్ డెలివరీ. సో కొన్ని రోజులు నాకు కూడా అర్థం కాలే ఎలా డైట్ చేయాలి ఏంటి అని, చాలా స్ట్రగుల్ ఫీల్ అయ్యేదాన్ని. ఆ తర్వాతకి నాకు సరైన ప్రాసెస్ అనేది తెలిసింది. సో దాని గురించి ఈరోజు నేను మీతో షేర్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేవంగానే 1 లీటర్ వాటర్ అయితే కంప్లీట్గా తాగేస్తాను. స్టార్టింగ్ అయితే తాగబుద్ధి కాకపోయేది, 1 గ్లాస్ 2 గ్లాస్ అలా 1 లీటర్ వరకు నేను పెంచుకుంటూ వచ్చేసాను అనమాట. ఇప్పుడు 1 లీటర్ వాటర్ హ్యాపీగా తాగేస్తాను. ఇక్కడ బాటిల్ ఉంది కదా, ఆ బాటిల్ వాటర్ అయితే హ్యాపీగా నేనైతే తాగేస్తాను అనమాట. సో ఎర్లీ మార్నింగ్ లేవగానే ఆల్మోస్ట్ నేను 4:30కి అలా లేస్తాను అనమాట. నేనంటే వాకింగ్కి వెళ్తాను కాబట్టి 4:30కి లేచి 4:30 to 5 వరకు వాటర్ తాగేసి ఫ్రెష్ అప్ అయిపోతాను అనమాట. సో ఇలా 1 లీటర్ వాటర్ నాకు ఎర్లీ మార్నింగే కంప్లీట్ అయిపోతాయి. అండ్ స్టార్టింగ్ స్టేజ్లో వామిటింగ్ రావడం అలా ఉండేది, కానీ తర్వాతకి అలవాటు అయిపోయింది. హ్యాపీగా 1 లీటర్ వాటర్ అయితే హ్యాపీగా తాగేస్తాను అనమాట. ఇంకా వాటర్ తాగాక ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా వాకింగ్ అయితే రెడీ అయిపోతూ ఉంటాను. సో వాకింగ్ వచ్చేసి నేను డైలీ కంటిన్యూగా 1 అవర్ అనమాట. సో ఇంక ఎక్సర్సైజ్ వాకింగ్ అంతా అయిపోయాక, ఇంట్లో వర్క్ అంతా అయిపోయాక ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడైతే నేను లెమన్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. నేనైతే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాను కాబట్టి 10కి లెమన్ వాటర్ అయితే తీసుకుంటాను అనమాట. లెమన్ అండ్ హనీ వాటర్ తీసుకుంటాను. కొన్నిసార్లు ఇంట్లో పుదీనా వేసి మసలు పెట్టుకొని తీసుకుంటాను, కొన్నిసార్లు జీరా తీసుకుంటాను, కొన్నిసార్లు తులసి ఆకు, ఇలా ఏదో ఒకటి ఫ్లేవర్ వేసేసుకొని బాగా మసలు పెట్టేసుకొని ఇంకా అందులో ఒక లెమన్ అండ్ 1 స్పూన్ హనీ వేసేసుకొని తాగుతాను. అందరికీ టీ కాఫీ ఎలాగో నాకు ఇలా లెమన్ వాటర్ అనమాట. సో ఎగ్జాక్ట్లీ 10-10:30 మధ్యలో అయితే ఖచ్చితంగా ఇంకా నా హనీ వాటర్ అయితే కావాలి. నా బ్రేక్ఫాస్ట్ ఇంకా దీంతో నేను నా బ్రేక్ఫాస్ట్ ఇదే అనమాట. సో నా డైట్ అనేది దీంతో నేను బ్రేక్ చేస్తాను. సో ఇంకా ఇలా హనీ వాటర్ అయితే రిలాక్స్గా కూర్చొని తాగుతాను అనమాట. పని అంతా కంప్లీట్ అయిపోయాక ఆల్మోస్ట్ 10-10:30 కల్లా నా పని అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా 10:30కి నేను హనీ వాటర్ అయితే తీసుకుంటాను. అండ్ ఇక్కడ ఆఫ్టర్నూన్ వచ్చేసి నేను బ్రౌన్ రైస్, ఇలా చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, టీ గ్లాస్ బ్రౌన్ రైస్ లేదా టీ గ్లాస్ గోధుమ రవ్వ ఉంటుంది కదా, దొడ్డు గోధుమ రవ్వ ఉంటుంది కదా, అది అలా అయితే తీసేసుకుంటాను. టీ గ్లాస్ అనేది సరిపోతుంది. అసలు మన స్టమక్కి మన గుప్పెడు అంటే మన గుప్పిడి ఎంత ఉంటుందో మన పొట్ట కూడా అంతే ఉంటుందంట. సో గుప్పెడు బియ్యం అనేది సరిపోతాయి అన్నమాట. సో అలా అండ్ నేను ఏం చేస్తానంటే బ్రౌన్ రైస్తో పాటు అండ్ హాఫ్ కీరా, హాఫ్ క్యారెట్ అలా తీసుకుంటూ ఉంటాను. అండ్ కర్డ్ కొన్నిసార్లు పెరుగు అలా తీసుకుంటూ ఉంటానన్నమాట. సో బ్రౌన్ రైస్ తీసుకోవడం వల్ల మళ్ళీ ఫాస్ట్గా ఆకలి వేయదు అండ్ చాలాసేపు ఉండగలుగుతాం మనము. సో ఇంకా నేను ఇక్కడ బ్రౌన్ రైస్ తీసుకున్నాక ఇంకా మధ్యలో ఏమీ తినను అండ్ మళ్ళీ ఈవినింగ్ గ్రీన్ టీ తాగడం తప్ప ఇంకేమీ తినను అనమాట. సో ఆఫ్టర్నూన్ ఈ లంచ్ అయితే సరిపోతుంది. అండ్ లేదా ఒక్కొక్కసారి 2 చపాతీస్ అండ్ కీరా, క్యారెట్ అండ్ ఏదైనా కర్రీ ఉంటే తీసుకోవడం, ఇలా తింటూ ఉంటాను అనమాట. సో ఇలా తినడం వల్ల మనం హెల్తీగా తింటూ ఉంటాము అండ్ మన వెయిట్ తగ్గుతూ ఉంటుంది అండ్ అందులో ఒకటి మన హెల్తీనెస్ కూడా ఉంటుంది. చాలామంది అంటూ ఉంటారు సరిపోవట్లేదు అని. నాకైతే అలాంటి ప్రాబ్లం ఏం లేదబ్బా, ఎప్పుడైనా ఫుడ్ సరిపోయేటట్టే తినేదాన్ని నేను. అండ్ ఫుడ్ అనేది తగ్గించుకోవద్దు, ఎందుకంటే సడన్గా ఫుడ్ తగ్గడం వల్ల నీరసం ఇలాంటివి వస్తూ ఉంటాయి. సో మనం ఫుడ్ తగ్గించుకోవద్దు కానీ హెల్తీ ఫుడ్ తినడం అయితే స్టార్ట్ చేయాలన్నమాట. సో ఇక్కడ చూడండి, నేను 2 చపాతీలు అండ్ హాఫ్ కీరా, హాఫ్ క్యారెట్ అలా తీసుకొని తింటూ ఉంటానన్నమాట. లేదా ఒకరోజు గోధుమ రవ్వ, ఇలా మార్చి తింటూ ఉంటాను. సేమ్ డే సేమ్ తినాలంటే కూడా తినబుద్ధి కాదు కదా. సో అందుకని ఒకసారి బ్రౌన్ రైస్, లేదా ఒకసారి గోధుమ రవ్వ, ఒకసారి చపాతీ, ఒక్కొక్కసారి ఓట్స్, ఇలా మార్చి తింటూ ఉంటారనమాట. సో ఇలా తినడం వల్ల మనకి హెల్తీనెస్ ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటాయండి. సో ఇలా అయితే తినడం వల్ల మనం ఫాస్ట్గా వెయిట్ అయితే తగ్గుతాము అండ్ మన బాడీ కూడా చాలా యాక్టివ్గా అండ్ లైట్ వెయిట్గా ఉంటుందన్నమాట.
సో మ్యాక్సిమం 2 చపాతీస్ అయితే ఎక్కువ పప్పు అండ్ దోసకాయ కర్రీ ఇలాంటివి ఉన్నప్పుడు తీసుకుంటూ ఉంటాను. అండ్ వెజిటేబుల్స్లో కూడా ఎక్కువ దోసకాయ అండ్ బీరకాయ లేదా సొరకాయ ఇలాంటివి తింటే వాటర్ ఫామ్ ఉన్న కూరగాయలు తింటే చాలా హెల్తీ అనమాట, చాలా మంచిది. సో నేను ఇక్కడైతే ఇలా అయితే ఫుడ్ తీసుకుంటూ ఉంటాను ఆఫ్టర్నూన్ టైంలో. అండ్ మధ్యలో వచ్చేసి గ్రీన్ టీ అలా తీసుకుంటూ ఉంటాను. అండ్ ఎప్పుడైనా ఆకలి వేస్తే ఒక ఫ్రూట్ తింటాను అనమాట 5కి అలా. సో ఇంక నైట్ వచ్చేసరికి ఓన్లీ ఒక్క జొన్న రొట్టె అనమాట, ఒక్క జొన్న రొట్టె కర్రీ. 7 లోపే తినేస్తాను. ఇది కూడా 7 లోపే ఒక్క జొన్న రొట్టె ఏ కర్రీ ఉంటే ఆ కర్రీ ఇలా తినేస్తూ ఉంటానన్నమాట. సో ఇంకా ఫైనల్లీ మొత్తం డిన్నర్ కూడా ఇలా కంప్లీట్ అయిపోతుంది. అండ్ 7-7:30 దాటాక ఇంకా నేను ఏమీ తినను, అసలు ఎలాంటి ఆకలి వేయదు. ఏమి అంటే స్టార్టింగ్ వేసేది, ఇంకా 2-3 డేస్ ఉన్న తర్వాతకి ఇంకా ఆకలి అనేది వేయదు. 7:30కి ఇంకా నా డైట్ అనేది అసలు ఎక్కడున్నా ఏం చేస్తున్నా స్టాప్ అయితే చేస్తానన్నమాట. సో ఇంకా ఒక్క జొన్న రొట్టె కర్రీ అనేది నాకైతే చాలా వరకు సరిపోతుందండి. అండ్ ఇలా తినడం వల్ల మనం ఖాళీ కడుపుతో ఉండి డైట్ చేసి తగ్గాల్సినంత పనేం లేదు. ఇలా హెల్తీ వేలో తింటూ కూడా మనం హ్యాపీగా వెయిట్ అయితే తగ్గొచ్చు అండ్ చాలా హెల్తీగా కూడా ఉంటాం అన్నమాట. సో చాలామంది మేము వెయిట్ తగ్గట్లేదు అని సఫర్ అవుతూ ఉంటారు. యాక్చువల్గా ఏంటంటే 1 డే 2 డే చేస్తాము, 3rd డే ఇంకా తగ్గట్లేంలే అని చెప్పేసి మళ్ళీ కంటిన్యూ చేస్తాం. అలా కాకుండా కంటిన్యూస్గా 41 డేస్ చేయండి, ఖచ్చితంగా మన వెయిట్ అనేది తగ్గుతాము. అట్లీస్ట్ 2-3 kgs అయితే హ్యాపీగా తగ్గిపోతామన్నమాట. సో మనం వెయిట్ తగ్గడం అనేది చాలా పెద్ద ప్రాసెస్ కాదు, చాలా ఈజీ ప్రాసెస్. అండ్ హెల్తీ వేలో తింటూ మన వెయిట్ అనేది చాలా తగ్గొచ్చు. అండ్ కడుపు మార్చుకొని మరి తగ్గాల్సిన అవసరం అయితే లేదు. హెల్తీ బ్రేక్ఫాస్ట్, హెల్తీ లంచ్, హెల్తీ డిన్నర్ చేసుకుంటూ మన వెయిట్ అనేది చాలా ఈజీగా తగ్గొచ్చు అనమాట. నేనైతే ఇవే తిని నా వెయిట్ వచ్చేసి ఆల్మోస్ట్ 85-86 ఉన్న వెయిట్ ప్రజెంట్ 68 అయితే ఉన్నాను. సో నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇలాంటి వీడియోస్ షేర్ చేస్తే మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని ఒక చిన్న ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే షేర్ చేశాను. ఒక్కసారి ఇలా 41 డేస్ తిని చూడండి, తగ్గపోతే మళ్ళీ మీరు నాకు కామెంట్ చేయొచ్చు. సో ఇలా చేయడం వల్ల మనం హ్యాపీగా వెయిట్ అయితే తగ్గుతాము అండ్ మన ఫేస్ గ్లో కూడా వస్తుంది. ఎలా అంటే అసలు మన ఫేస్ సెట్ మొత్తం పోయి అండ్ మంచిగా గ్లో అనేది వస్తూ ఉంటుందన్నమాట. సో ఇలా చేయడం వల్ల వెయిట్ అనేది చాలా ఫాస్ట్గా తగ్గిపోతాము. అండ్ బాడీకి వాకింగ్, ఎక్సర్సైజ్ అనేది ఖచ్చితంగా కావాలి అండ్ హెల్తీ ఫుడ్ అనేది కూడా కావాలన్నమాట. ఇలా చేయడం వల్ల మన వెయిట్ అనేది చాలా అంటే చాలా వరకు తగ్గిపోతూ ఉంటాం అన్నమాట. సో ఇంకెందుకు ఆలస్యం, ఇంకా బాధపడకండి అయ్యో నేను ఇంత వెయిట్ ఉన్నాను తగ్గట్లేదు అని. సో తగ్గాలి అని చెప్పేసి ఒక టార్గెట్ 41 డేస్ టార్గెట్ పెట్టుకొని కంటిన్యూగా ఇలా చేయండి. సో ఖచ్చితంగా పక్కాగా మన వెయిట్ అయితే తగ్గిపోతాము. ఆల్మోస్ట్ మంత్లీ 2-3 kgs అయితే తగ్గుతాము. సో నేనైతే ఆల్మోస్ట్ 85 ఉన్నదాన్ని 68కి వచ్చానంటే మీరే చూసుకోండి. నేను కూడా మీలాగే ఫీల్ అయ్యేదాన్ని, అయ్యో వెయిట్ తగ్గట్లేదు, ఏం చేసినా తగ్గట్లేదు అని ఊరికే సఫర్ అవుతూ ఉండేదాన్ని. తర్వాత నాకు కరెక్ట్ ప్రాసెస్ తెలిసాక ఇంతే నా తగ్గడం అన్న ఒక చిన్న ఫీలింగ్ అయితే వస్తుంటుంది అనమాట. సో ఇంకా ఈరోజు వీడియో అయితే ఇది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనే బెల్ ఐకాన్ దాన్ని క్లిక్ చేసేసి దాంట్లో ఆల్ అని ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే నా ప్రతి నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. అండ్ మీరు ఏమనుకుంటున్నారు దీని గురించి అనేది నా కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. వెయిట్ లాస్ అవ్వడం అనేది చాలా పెద్ద కష్టమైన పని కాదు, చాలా ఈజీ. ఖచ్చితంగా అందరూ ప్రయత్నించండి. అండ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.